సో హాయ్ హలో. సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, ఎందుకంటే లవర్స్ కానీ లేదంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ సెక్స్ అనేది చేసుకుంటారు. కానీ సెక్స్కి ముందు ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సి డైరెక్ట్గా సెక్స్ చేసుకుంటే ఓకే హ్యాపీ, కానీ ఫోర్ ప్లే చేసి దాని తర్వాత సెక్స్ చేసుకుంటే ఎంత మజా ఉంటుందో తెలుసా. సో ఫోర్ ప్లేలో మెయిన్ భాగం ఏంటంటే మగవారి అంగాన్ని స్త్రీ తన నోటితో చూషించడం, అలానే ఆడవారి యోనిని మగవారు తమ నాలుకతోటి స్పృశించడం. సో అసలు ఈ రెండు మరి మంచిదా కాదా, ఏంటి చెయ్యొచ్చా లేదా, ఇది చాలామందికి ఉన్న డౌట్. సో నేనేమంటానంటే యోని అలానే పురుషాంగం మన బాడీలో పార్ట్సే. అట్లనే ఇప్పుడు లైక్ చూడండి, మన మన చేతి ఫింగర్స్ ఇవి కూడా మన బాడీలో భాగమే. ఇప్పుడు ఎవరైనా లిప్ కిస్ తీసుకున్నారనుకో, ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. కానీ హైజీన్గా ఉండాలి, నీట్నెస్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం మంచిగా బ్రష్ చేసుకుని తర్వాత మౌత్ ఫ్రెషనర్స్ అంటే కొద్దిగా గార్గిలింగ్ చేయడం, ఇలాంటివి చేసినప్పటికీ అప్పుడు మనం లిప్ కిస్ ఇచ్చుకున్నా కూడా ఏం కాదు, హైజెనిక్గా ఉంటుంది. అదే హైజీన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అట్లనే మనం ఎప్పుడైనా కూడా సెక్స్కి ముందు అటు ఆడవారు మగవారు ఇద్దరు కూడా శుభ్రంగా సోప్ తోటి ఒళ్ళంతా స్నానం చేస్తే ఏంటంటే డస్ట్ అంతా ఉండదు. స్నానం చేసిన తర్వాత శృంగారం చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ స్నానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లైక్ కొద్దిగా చెమట పట్టడం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అట్లయితే కనుక చాలా నీట్గా ఉంటుంది. అట్లనే మన ఫేస్, మన హ్యాండ్స్, బాడీ ఎట్లా నీట్గా పెట్టుకుంటామో పురుషాంగం యోని కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి. చాలామంది అది తాకరాని ప్రదేశం, దాన్ని ముట్టుకోకూడదు అని అనుకుంటారు. అట్లా ఏం కాదు, శుభ్రంగా సోప్ తోటి హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు, ఆడవారు కానీ మగవారు కానీ. క్లీన్ చేసుకోవడం అంటే ఆడవారు మరీ ఆ యోని లోపల హోల్ లోపలంతా సోప్ పెట్టి అలా చేయకూడదు. ఎందుకంటే యోని లోపల మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనం అంత లోపల దాకా సోప్ పెట్టి చేసుకోకూడదు, పైపైన మాత్రమే వాష్ చేయాలి. అంత లోపల దాకా వాష్ చేస్తే ఏమవుతుందంటే యోని అంతా డ్రై అయిపోతుంది, లేనిపోని బ్యాక్టీరియా వచ్చేసి మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మగవారు కూడా పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవడం అంటే జస్ట్ ఏదో పైపైన చేయడం కాదు. సో యోని పైన ఒక తోలు స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని వెనక్కి చేసి అక్కడ ఒక స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది కదా, అక్కడంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయాలండి. ఇది చాలా చిన్న విషయం, కానీ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందో మీరు అస్సలు ఊహించని కూడా ఊహించలేరు. ఎందుకంటే మగవారి పురుషాంగం క్లీన్ చేసుకోకపోవడం వల్ల, అలాగే ఆడవారితో శృంగారం చేయడం వల్ల ఆడవారికి ఎన్నో రకాల జబ్బులు వచ్చి ప్రాణాంతకమై చనిపోతున్నారు కూడా. సో మగవారి పురుషాంగం దగ్గర హ్యూమన్ పాపులోమా వైరస్ అనేది అది వృద్ధి చెందుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలాగా స్కిన్ బ్యాక్ అని క్లీన్ చేసుకోకపోవడం వల్ల అక్కడ వైరస్ అనేది బాగా వృద్ధి చెంది, ఈ వైరస్ అనేది వాళ్ళు ఎప్పుడైతే లేడీతో శృంగారం చేస్తారో అప్పుడు యోని మార్గం ద్వారా లేడీస్లోకి వెళ్ళి లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్స్ రావడము, తర్వాత ఎన్నో రకాలు ఉంటుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది నార్మల్ టోటల్గా కవర్ చేస్తే కవర్ చేస్తే ఒక మతం వాళ్ళకి కొద్దిగా తక్కువగా వస్తుంది. దేనికంటే వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే స్కిన్ అనేది కట్ చేస్తారు. సో స్కిన్ అనేది కట్ చేయడం వల్ల ఏంటంటే పురుషాంగం అనేది ఓపెన్ అప్గా ఉంటుంది. దానివల్ల అంత ఎక్కువగా వైరస్ అనేది వృద్ధి కాదు. అండ్ ఎవరికైనా కూడా అబ్బాయిలకి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ పురుషాంగం పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా వెనక్కి రాగలగాలి, ఆ స్ట్రాబెర్రీ అనేది బయటికి కనబడగలగాలి. కొంతమందికి పురుషాంగం మొత్తం స్కిన్ కవర్ అయిపోయి ఉంటుంది, దానివల్ల కూడా హ్యూమన్ పాపులోమా వైరస్ అనేది బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే కూడా స్కిన్ అనేది కట్ చేయించుకోవాలి. లేదంటే కనుక ఫ్యూచర్లో మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ మీ వైఫ్కి కానీ
చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఆడవారు మగవారు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని నీట్గా పెట్టుకున్నట్లయితే కనుక సో ఒకరికొకరు అంకచూషణ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ దానివల్ల ఇంకా మనకి శృంగారపరంగా చాలా ఎక్కువగా ప్రేరేపితపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా హైజీన్గా ఉండండి. బాయ్.